పార్టీ కావాలనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్సీపీ బ్రదర్. వైఎస్ఆర్సీపీ అంటే ఎందుకంటే? వైఎస్ఆర్సీపీ అంటే ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు. ఇంతకు ముందు ఉండే వాళ్ళు ఏదైనా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కడ కూడా అసలు సమాధానం చెప్పేవాళ్ళు కాదు. మన ఎవరికైనా పింఛన్లు కావాలన్నా ఏదైనా కావాలంటే మనం పంచాయతీ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ముసలి వాళ్ళందరూ వేరే దగ్గరికి వెళ్ళి పింఛన్ తెచ్చుకోవాలి. వెళ్ళే వాళ్ళు కళ్ళుదిరి పడేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, ఇట్లాంటి చాలా ఉంది. ఈ రోజు ఉదయం లేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు గడపకు వచ్చేసి వాలంటీర్లు మీకు ప్రతి ఒక్కటి అంటే ఈ పింఛన్లనే కాదు, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ ఇట్లాంటి ఏదైనా సరే మన ఊర్లోనే మన కళ్ళ ముందే ఉంది. మనమే పోయి అన్ని అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే మనం ఇట్లాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటాం, కానీ మళ్ళీ మేము ఇవన్నీ వదిలేసేసి ఇంకా వాలంటీర్లు ఇది చేస్తారు, ఇది చేస్తారు, అన్ని మొత్తం అన్ని ఇది చేస్తారు. ఇంకా మళ్ళీ పోయి పెద్దవాళ్ళంతా పోయి మళ్ళీ అక్కడ పోయి ఉండాలన్నా, ఇప్పుడు మాకు ఒక చిన్న పని కావాలి, విలేజ్ లో ఉన్నాం మేము, ఇప్పుడు మాకు అన్ని కావాలి అంటే మేము ఊళ్ళోకి వెళ్తున్నాం, అన్ని మేము లేదంటే రేపు మండలానికి వెళ్ళాలి అనమాట. అన్ని ఇంకా మా నమ్మకమే నువ్వే జగన్ అంటున్నారు. జగన్ అంటే ఎందుకు మీకు అంత నమ్మకం? చెప్పిన మాట అంతే, మాట తప్పుడు అంతే, మడమ తెప్పుడు అంతే. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు. మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరిగిందండి. ప్రతి ఒక్కరు తీసుకోనున్నారు అనమాట, లబ్ధి పొందున్నారు. అందువల్ల అన్న కూడా ధైర్యంగా చెప్తున్నారు, లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటేయండి అనే దమ్మున నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. కరోనా టైంలో ఆదుకున్న, కరోనా టైంలో మనకి ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు 2,50,000 మైనస్ లో ఉన్నాం అనమాట. మన అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుడే వచ్చి కొత్తగా అప్పుడే కరోనా కూడా వచ్చి పడింది మనకి. కరోనా వచ్చినప్పుడు అప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యింది అనమాట. అందులో ఇప్పుడు 2 years కరోనా వల్ల మనకు పోయింది. ఇప్పుడు జస్ట్ ఇంకొక 3 years లోనే, ఈ 3 years లోనే ఎంత డెవలప్మెంట్ జరిగిందో కల్లారా కనిపిస్తుంది అనమాట. ప్రజలు డెవలప్ అయితేనే ఆ స్టేట్ కూడా డెవలప్ అవుతుంది. చాలా మంది రోడ్లు అభివృద్ధి జరగలేదు, రోడ్లు వేయలేదు. చూడండి ఎందుకు లేదు చూస్తారు. 2,500 కిలోమీటర్లు, 2,000 కిలోమీటర్లు వాళ్ళు వేస్తే ఇప్పుడు ఎంత వేస్తున్నారు రోడ్లు. ఇప్పుడు చాలా దగ్గర రోడ్లు కూడా వేస్తున్నారు అనమాట. అభివృద్ధి అనేది నెక్స్ట్ ఒక అవకాశం ఇచ్చామనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకి ఇంకా డెవలప్మెంట్. విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఐటీ ఇక్కడ ఇన్ఫోసిస్ ఇక్కడ వైజాగ్ లో ఎంత వస్తున్నాయి, ఇంకా పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ మనకి ఇంకొక 5 years అవకాశం ఇచ్చామంటే ఇంకా అన్ని అవి కూడా డెవలప్ అవుతాయి అనమాట. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాకు ఈసారి అవకాశం ఇవ్వండి మేము చేస్తామంటున్నారు కదా అన్న. మేము చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నామన్నా వాళ్ళని. ఏ రోజు చెప్పిన మాట ఏ రోజు చేసింది లేదు. ఇప్పటికి కనీసం ఒకటి అడుగుతున్నా అన్న, సూటిగా అడుగుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇన్ని మీటింగ్లు చెప్తున్నారు కదా, ఇంతమందిని తిడుతున్నారు కదా, మీరు నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యం మీకుందా? పవన్ కళ్యాణ్ గారికి కూడా. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రోజు తిరుపతిలో ఒక మాట చెప్తారు, నెల్లూరులో ఒక మాట చెప్తారు, వైజాగ్ వెళ్తే అక్కడ ఒక మాట చెప్తారు. మీరే మాట మీద నిలబడకపోతుంటే ఇంక మేము ఎట్ట మేము కూడా ఫ్యానే, పవన్ కళ్యాణ్ ఫ్యానే, కానీ మేము ఎట్ట నమ్మేది చెప్పండి మిమ్మల్ని? ఓటు ఎట్టేస్తాం మీకు? నిన్నేమో మొన్న 19లో ఏమో పిచ్చిగా మాట్లాడుతారు, ఏది వేయకూడదు, నారా లోకేష్ మిమ్మల్ని తరివేస్తానంటే, మళ్ళీ ఇప్పుడు వచ్చి నారా లోకేష్ మనం బాయ్ అంటుంటే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మేము? ఒకవేళ కూటమి వస్తే చంద్రబాబు గారు సీఎం అవుతారంట, లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారా? అసలు వస్తే కదంటే బ్రదర్ వాళ్ళు అయ్యేదానికి, ఇంకా వాళ్ళు వస్తే కదా అయ్యేదానికి. ఇంకా అక్కడ అది ఈసారి ఛాన్సే లేదండి. ఈసారి కాదు, నెక్స్ట్ 2029 కూడా జగన్ గారే వస్తారు. ఈ 5 years చూడండి, నెక్స్ట్ వచ్చే 5 years రైతులకు గానీ యువతకు గానీ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చూడండి. అప్పుడు ఆ తర్వాత ఇంకా అసలు ఇంకా ఇంత దూరం మాట్లాడేది కూడా ఉండదు. ఇంకా ఎవరు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిలుస్తారంటారు? విక్రమరెడ్డి గారు అండి, మేకపాటి విక్రమరెడ్డి గారు, మరి నాయకుడు ఆయన. అంతే. ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం మార్పు ఏం లేదండి, మాకు విక్రమరెడ్డి గారే ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటాం ఇక్కడ మేము ఆయన్ని. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్. Please subscribe .news.